మహిమ స్వరూప మహామహిమ అనాథనాథ సింహాచలేశ యాదగిరీశ మంగళగిరివర అహోబిలేశ శ్రీ మధుసూదన మాధవదేవ ఆశ్రితలోల భీకర రూప స్వామి అమ్మవార్లను కనులారా దర్శించి ధరించాల్సిందిగా మనవి. దయచేసి భక్తులకు మరొకసారి విన్నపం చేస్తున్నాం, ఎక్కడ వారక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా పల్లకీ సేవకు ఎదురు రావద్దు. పల్లకీ సేవకు ఎదురు వస్తే అది అపచారం. దయచేసి ఎవరు కూడా రావద్దు. లక్ష్మీ నృసింహ గోవింద గోవింద, లక్ష్మీ నృసింహ గోవింద, గోవింద, యాదాద్రివాస గోవింద, గోవింద, బ్రహ్మపురివాస గోవింద, గోవింద. యాదాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వారికి, బ్రహ్మపురి లక్ష్మీ నృసింహ స్వామి వారికి, యాదాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వారికి. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయ్యా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ
పుష్పముగా నగు బెత్తము తారగని శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మృక్కి జ్వాల నరసింహ ప్రేత పిశాచ రాక్షసుల భార ద్రోణు నీ నామమే చంద్రశక్తులను బాణామతులు స్మరణమే ప్రపంచమాల భద్రాముని హిరణ్యకశిపుడు హింసింపనలే సర్వకాలముల సర్వావస్థల సర్వదిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహ అనుగ్రహింపుము నరసింహ యాదగిరీశ నరసింహ. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఆత్మీయులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎల్ఎన్ నరసింహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు ఈ కోటి దీపాల అలంకార ఉత్సవాలకి పాల్గొనేదానికి వచ్చిన ఈ భక్తి సామ్రాజ్యం మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మన అందరికీ ఒక చాలా ముఖ్యమైన దినం. మనం ఇక్కడ చూసినది ధర్మపురి యాదగిరి గుడి నుంచి ఆ దేవుడిని మన దగ్గరనే తీసుకువచ్చినారు చౌదరి గారు. ఆయన మన భాగ్యం, మన చేసిన పుణ్యం. ఆ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం ఇక్కడ మనం చూసుకున్నది ఎంతో గొప్ప మన భాగ్యం. ఆ నరసింహుడు ముఖ్యం అవతారం ఏమిటంటే ఆయన చాలా రూపంలో వస్తాడు. ఉగ్రహ నరసింహంగా వస్తాడు, లక్ష్మీ నరసింహంగా వస్తాడు, యోగ నరసింహంగా వస్తాడు, అన్ని ఉగ్రాలు వస్తాడు. అన్ని అవతారం కానీ ముఖ్యమైన అవతారం నరసింహ అవతారం. ఎందుకంటే ఆయనని భక్తిని కాపాడదాని కోసమే వచ్చిన ఒక అవతారం. బాకీ అవతారం అన్ని మీరు రామ అవతారం తీసుకోండి, కృష్ణ అవతారం తీసుకోండి, వామన అవతారం తీసుకోండి, కానీ దీంట్లో భక్తిని ప్రహ్లాద భక్తిని కాపాడదానుకొని వచ్చిన ఒక అవతారం నరసింహ అవతారం. అట్లాంటి ఒక లక్ష్మీ నరసింహ వారి కళ్యాణోత్సవం ఇంత గొప్పగా జరిపించిన మన చౌదరి గారికి ఎంతో ధన్యవాదాలు మనం చెప్పగలను. దానికాట్ల కూడా ఈ కార్తీక మాసంలో ఇక్కడ దీపం వెలిగించే దానికి ఒక ముఖ్యత్వం ఉంది. మనం అందరం ఇంట్లో దీపం వెలిగిస్తాం రోజు పూజ చేసేటప్పుడు. మనం చేసేది కానీ ఇక్కడ ఒక సామూహిక కార్యక్రమం ఏర్పాటు చేసింది చాలా ముఖ్యమైనది. అంతే మనం అందరూ కలిసి అన్ని కోటి దీపాలు వెలిగిస్తే దానితో వచ్చే పుణ్యం మనకంతరం కాదు, ఈ మొత్తం సామ్రాజ్యానికి వస్తుంది, మన మొత్తం సమాజానికి వస్తుంది. దానికోసమే ఇక్కడ చౌదరి గారు ఇట్లా ఒక సామూహిక కార్యక్రమం ఏర్పాటు చేసినారు. వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం మన అందరికీ పుణ్యాలు, మనకే కాదు మన పిల్లలకి ఇంకా ఎన్నో జనరేషన్స్కి పుణ్యం తీసుకువచ్చిన ఒక కార్యక్రమం ఇది. నేను చౌదరి గారిని కానీ ఒక వయసులో పెద్దను కానీ నేను చెప్పే ఒక ఆశీర్వాదం, శతమానం భవతి సదాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చౌదరి గారు, మీ కుటుంబ గారు, అందరి వాళ్ళకు ధన్యవాదాలు. గవర్నర్ గారికి, ఈఎల్ఎన్ నరసింహన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమంలో అపురూప అద్వితీయ పరమ పుణ్య ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆ అద్భుత ఘట్టం కోసమే మనమంతా ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాలు నిర్వహించుకున్నాం అద్భుతంగా.
భక్తి టీవీ రూపొందించిన అర్చన పత్రికను గవర్నర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకుంటున్నాం. మీ అందరి కరతాళ ధ్వనులతో ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పీఠాధిపతులు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గవర్నర్ దంపతులు, అలాగే మా చైర్మన్ గారి చేతుల మీదుగా కార్తీక దీపోత్సవం దంపతి సమేతంగా. దయచేసి భక్తులందరూ కూర్చుని కార్తీక దీపారాధన చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. మహిళా భక్తులు, చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాలు జరుపుకున్నాం. మహాలక్ష్మి అమ్మవారు ఏం చేస్తున్నారు? దీప ప్రజ్వలగా ఉంచుకున్నాం. ఆ తర్వాత లింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనం, అద్భుత సాంస్కృతిక కదమ్మాలతో మరింత సుశోభితంగా పోతుంది భక్తి కోటి దీపోత్సవం. అందరూ జాగ్రత్తలు పాటించండి. అద్భుతమైనటువంటి
ఉంది. ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసి ఉంది. ముఖ్యంగా మహిళా భక్తులు జాగ్రత్తలు పాటించండి. చుట్టూతా దీపాలు వెలుగుతున్నాయి. సహమోదతి